పెప్పర్ చికెన్ చేస్తున్నా. రెండు స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, నేను ఈ కంచెట్లగానే అయింది కానీ వేరేది పెట్ట కాకు. పెప్పర్ చికెన్ చేస్తున్నా. చికెన్ ఫ్రై, దానికి కావలసిన పదార్థాలు: కేజీ చికెన్కు 4 ఉల్లిపాయలు తీసుకున్నా, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మనం ఇవన్నీ చిన్నగా తరిగి కట్ చేసి మనం పక్కకు పెట్టేసుకుందాము. దాంట్లోకి ఏమేమి మిరియాల పొడి ఎంత పడుతుందో మళ్ళీ మీకు వేయించే ముందు నేను చూపించుతా. 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాం కదా, మనం చిన్నగా ఉల్లిపాయ ముక్కలన్నీ చిన్నగా తరిగి మనం ఒక కప్పులో తీసుకొని పక్కకు పెట్టేస్తాము. మీకు చూపించినాయి కదా నేను 4 ఉల్లిపాయలు అయితే తీసుకుంటామని, నేను అవైతే ఇప్పుడు చిన్నగా తరిగి పక్కకు పెట్టుకుంటాం. మనం ఒక 4 పచ్చిమిరపకాయలే తీసుకున్నా. ఈ 4 పచ్చిమిరపకాయలు కోసి మనము పక్కకైతే పెట్టేసుకుందాం. అట్లనే దీని తర్వాత కొత్తిమీర కూడా ఉన్నది కదా, మనం అది కూడా తీసి మంచి చిన్న కట్ చేసి పక్క పెట్టేద్దాం. కొత్తిమీర కూడా మనం తీసుకున్నాం కదా కొంచెం అంతా, ఈ కొత్తిమీర కూడా చిన్నగా తరిగి మనము కప్పులో అయితే మనం పక్కకు పెట్టేసుకున్నాము. నేను మాత్రము పెప్పర్ చికెన్కు మసాలాలు తీసుకున్న. ఒక 3 స్పూన్ల మిరియాలు, దాల్చిన చెక్క 2, లవంగాలు 4 వేసిన, యాలకులు ఒక 4 వేసిన, నేను ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నా. మనం ఇవన్నీ వేంపుకొని పొడి తయారు చేసుకుందాం. ధనియాలు కూడా ఒక స్పూన్ వేస్తాం. మనం ఒక స్పూన్ ధనియాలు కూడా వేస్తున్నాము. స్పూన్నర ఎత్తా. రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూను జీలకర్ర,
వేయింపుకున్నాం కదా, ఇది ఒక మిక్సీ గిన్నెలోకి పోసి పక్క పెట్టిద్దాం. మనం కేజీ చికెన్ ఫ్రై కావాలంటే పెద్ద కంచుడే ఉండాలి కాబట్టి నేను పెద్ద కంచుడే తీసుకున్నాను. మనం ఈ కంచుడు ఇప్పుడైతే పెట్టడం జరిగింది. ఇది వేడైన తర్వాత మనం ఆయిల్ పోసి కేజీ చికెన్కి నేను ఎప్పుడు పోసినంతనే నేను కప్పు అయితే తీసుకొని నేను పెప్పర్ చికెన్ చేయాలనుకుంటున్నా. మనకు కంచుడు అయితే వేడైంది. నేను నూనె అయితే వేడైంది. మనం నూనె పోసినాం కదా, వేడైంది. మనం ఉల్లిపాయ ముక్కలు అయితే మనం వేసాం. ఇది కొంచెం మట్టిది కాబట్టి మూత పెడితేనే మంచిగా గోలుతుంది. మూత పెట్టింది. ఉల్లిపాయలు అయితే గోలినాయి. పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు కొంచెం గోలిన తర్వాత మనం అల్లం పేస్ట్ ఇట్లా వేసుకున్నాం. స్పూన్నర అయితే నేను అల్లం తీసుకుంటున్నా. అల్లం వేస్తున్నాం. కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం వేపుకొని పసుపు వేసి మనం చికెన్ ఇందులో వేద్దాం. మనం ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. స్పూన్ అయితే పసుపు వేస్తున్నా. నేను కొంచెం అయితే కారం తీసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు చికెన్ మనం ఇవన్నీ వేసినాం కదా, ఒక స్పూను మనము కారం అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక స్పూను ఉప్పు వేసుకున్నా. మనము అన్ని మసాలాలన్నీ ఇలా మిరియాలు, చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ మనం వేసి వేపుకున్నాం కదా, దాన్ని మిక్సీ మనం మెత్తగా పొడిలాగా తయారు చేసుకున్నాం. మిక్సీ
ఈ కంచట్లోగానే అయింది కానీ వేరేది పెట్టే కాకపో. మనము మిక్సీ పట్టినాం కదా మసాలాలన్నీ. ఇప్పుడు మసాలాలన్నీ మనం పొడి ఇందులో వేసేస్తాం. ఎంత ఫ్రై అయింది చూడు, మంచిగా అయింది, సూపర్, మంచిగా అయింది. అట్లనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాం పైన, మంచిగా ఉంటుంది. బాగా అయిపోయింది, సరిపోతుంది. ఒక్క చుక్క వాటర్ వేయకుండా మనకి ఇంట్లో వాటర్తోనే మనకి ఇంత ఫ్రై అయిపోయింది మన చికెన్. పెప్పర్ చికెన్ రెడీ. చిన్నది ఉంది కానీ మంచిగా మనము పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలకు కావచ్చు, పూరీలకు కావచ్చు, మంచి అన్నంలోనైతే కొంచెం అంతా గ్రేవీ ఉండాలి. కాకపోతే మేము దగ్గర ఫ్రై చేసినాము, డీప్ ఫ్రై లాగా బాగా దగ్గర చేసుకున్నాము. కొంచెం చారు చేసుకొని ఇది వేసుకుంటే సూపర్. అయిపోయిందా, గంట తీయమ్మ. చాలా బాగుంది. ఈరోజు మనం పెప్పర్ చికెన్ అయితే చేయడం జరిగింది. ఎలా ఉంటుందో తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను. చాలా బాగుంది. చాలా మంచిగా ఉన్నది. నేను ఓన్లీ ఫ్రై లాగానే చూసిన, చారు చేసుకున్నాం, పెరుగు అన్నీ ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి వంట మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ విధంగా ట్రై చేయండి. టేస్టీ ఫ్రై చికెన్ చాలా బాగుంది. ఎంత మంచిగా ఉడికింది చూడండి. ఇంకెట్లా అంటే వస్తుంది. ఒక్క చుక్క వాటర్ వేయకుండా మనకు నూనెనే ఫ్రై అయిపోయింది.
చాలా బాగుంది, మంచిగా మెత్తగా ఉడికింది, టేస్ట్ సూపర్. ఓకే. చాలా మంచిది.